కొన్ని పనులు చెబుతాను, పిచ్చి పనుల్లాగా ఉంటాయి. తీయమన్నాడు ఏంది, మళ్ళీ తీసుకోమన్నాడు, ఎందుకు అది తీయమన్నాడు అనిపిస్తుంది. నేను ఎందుకన్నానంటే కౌగిలించుకుందామని, కళ్ళజోడు అడ్డుపడిద్దని కౌగిలించుకుందామని. మరి అది గుచ్చుకుంటుంది కదా నాకు, అందుకని తీయమన్నా. కానీ మొదట చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, అది ఏదో చెప్తే వింటాడు, అందుకని ఏదైనా చెబుతాను అన్నట్టుగా ఆ శిష్యుడు అనుకునే అవకాశం ఉందిగా. ఏముంది, ఆయన గురువు, మన శిష్యులం, ఏం చెబితే అది చేయాలి, చేస్తామా లేదని పిచ్చి పిచ్చి పనులన్నీ చెబుతాడని అనుకోవచ్చు. కానీ నీకు అర్థం కాని పరమార్థం ఏదో ఉంటుంది. గురువు చేసే పని ఏంటో 3 ముక్కలు చెప్పి ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు ప్రేమగా హత్తుకుంటాడు, అర్థమైందా, ప్రోత్సహిస్తాడు. నువ్వు తయారు కావాలి నాన్న, నువ్వు శ్రేష్టమైన పాత్రగా తయారు కావాలి, నువ్వు బలమైన పాత్రగా తయారు కావాలి, నాకంటే మించినోడివిగా తయారు కావాలి అని చెప్పి ధైర్యపరుస్తాడు. కొన్నిసార్లు ఇబ్బంది పెడితే కొడతాడు, తిడతాడు, ఎదిగినోడినైతే తిడతాడు, గద్దిస్తాడు, మరీ పిచ్చి పని చేసే ఒక దెబ్బ కూడా, రైట్, ఓకే, ప్రేమతో హత్తుకోవటం. రెండవది, మొరాయించినప్పుడు ఒక దెబ్బ కొట్టి, ఎందుకు, నువ్వు శిష్యుడివి, నువ్వు పిచ్చి పని చేయకూడదు, నెక్స్ట్ నువ్వు ఇతరులకు చెప్పాల్సినోడివి, ఇతరులకు దారి చూపాల్సినోడివి, దారి చూపాల్సిందా, నువ్వు ఎట్లా చేస్తావు, అట్లా నువ్వు సరి చేసుకోదా అని ఓ దెబ్బ కొడతాడు. కృంగితే లేవనెత్తుతాడు, అడుగులు తడబడుతుంటే ధైర్యపరుస్తాడు, అర్థం కాకపోతే ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఓకేనా, గురువు ఎన్ని చేస్తాడో లేదా. మరి చిన్నప్పటి నుంచి మళ్ళీ ఆ రకంగా తన్ని తిట్టి కొట్టి చెప్పబట్టి ఈరోజు బైబిల్ ఎగబడి చదువుతుంది. అవునా, ఇదంతా ఎందుకు, మనల్ని ప్రయోజకరమైన పాత్రలుగా చేయటానికి. యేసయ్య కూడా మన గురువు. మన ఎవరు, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. ప్రభు యేసుని శిష్యుడనై